Hello, friends. Today we are going to be looking at a very fascinating story which is also made into a movie, and it is called To Serve with Love. This is part of the English syllabus of the Telangana Intermediate Board second year. I'm T.S. Sudhir. నమస్కారం అండి. నా పేరు ఉమా సుధీర్. ఇవాళ తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డులో సెకండ్ ఇయర్ లో ఇంగ్లీష్ లో వచ్చే ఒక చాప్టర్ టు సర్వ్ విత్ లవ్ అనేది చదువుతున్నాము. ఇది చాలా ఒక ఫేమస్ కథ అన్నమాట. దీని మీద ఒక సినిమా కూడా చేయబడింది. మేము చిన్నప్పుడు కూడా మా స్కూల్లో చూపించారనమాట. టీచర్ చిల్డ్రన్ రిలేషన్షిప్, స్టూడెంట్ రిలేషన్షిప్ ఎట్లా ఉంటుంది అన్నట్టు. So, before we get into it, let's just know who was E.R. Brathwaite. In fact, he was born in 1912. He passed away in the year 2016. He was a novelist, a teacher, also a diplomat, a career diplomat, and he was born in Guyana. Both his ఎడ్వర్డ్ రికార్డో బ్రెత్వేట్ అన్న ఆయన నావలిస్ట్, టీచర్, డిప్లొమాట్ కూడా. ఆయన యాక్చువల్లీ సౌత్ అమెరికాలో పుట్టి పెరిగారనమాట. అక్కడికి ఆయన వాళ్ళ పేరెంట్స్ కూడా మంచి ఎడ్యుకేటెడ్. ఈయన కూడా హ్యాపీగానే చిన్నతనం అంతా బాగా హ్యాపీగానే గడిచింది. ఆయన చాలా మంచి ఎడ్యుకేషన్ తోటి ఉన్నాడు, ఎయిర్ ఫోర్స్ లో ఉన్నారు. కానీ ఆయనకి ఇంత క్వాలిఫికేషన్ ఉండి కూడా మంచి పదవి దొరకలేదన్నమాట. ఒక జాబ్ దొరకకుండా ఆయన ఒక విధంగా విరక్తి కలిగి ఈస్ట్ లండన్ అంటారు. ఈస్ట్ లండన్ అనేది లండన్ లో కొంచెం లోవర్ మిడిల్ క్లాస్ అనుకోవచ్చు. అట్లాంటి ఒక చోట ఒక స్కూల్ జాబ్ లో ఒక టీచర్ గా వెళ్ళారు ఈస్ట్ ఎండ్ ఆఫ్ లండన్ లో. ఆయన ఎక్స్పీరియన్సెస్, ఆయన ఒక స్వీయ చరిత్ర అనుకోవచ్చు. ఆయన ఒక టు సర్వ్ విత్ లవ్ అని ఒకటి రాశారు. దాన్నే ఫిల్మ్ చేశామని చెప్పాం కదా. దాని నుంచి ఒక చిన్న ఎక్సెప్ట్ అనమాట, ఉల్లేఖింపు మనం ఇప్పుడు చూస్తాము. So, what you need to, because this particular what you have in the text as part of the syllabus is actually one of the middle portions of the story. So what Uma will do is to tell you what basically is the story so that you understand this particular text from the story. అంటే బేసిక్లీ ఈయన ఒక ఎడ్యుకేటెడ్ బ్లాక్ మ్యాన్, అంటే నల్ల రంగు, ఆయన కాంప్లెక్షన్ అట్లా ఉన్నది. ఆ రేస్ అనే విషయం కూడా వస్తుంది అనమాట స్టూడెంట్స్ కి, టీచర్స్ కి. వాళ్ళు అది కాక ఎట్లా స్టూడెంట్స్ ఫస్ట్ ఎప్పుడు యాక్సెప్ట్ చేయరు కదా. మనం కూడా పేర్లు పెడతాం మన టీచర్స్ కి, వాళ్ళ గురించి కోపంగా మాట్లాడతాము, వాళ్ళకి ఒక్కొక్కసారి రెస్పెక్ట్. కానీ మంచి టీచర్ ఉంటే ఎట్లా స్టూడెంట్స్ ని సరిదిద్దొచ్చు, వాళ్ళతోటి కలిసి ఎట్లా వాళ్ళకు నేర్పించవచ్చు అన్నది కథ అన్నమాట. దీనిలో ఏంటంటే దానిలో ఒక ఎక్సెప్ట్ చూస్తున్నాం కాబట్టి సీన్ ఏంటంటే ఈయన టీచర్ గా చేరాడు. సెకండ్ డే అనమాట టీచర్ గా వెళ్ళినప్పుడు. ఫస్ట్ డే వెళ్ళినప్పుడు ఆ స్టూడెంట్స్ అంటే ఒక విధంగా ఇండిఫరెంట్ గా, హాస్టైల్ గా ఉన్నారు. అంటే శత్రుత్వం తోటి ఈయన గురించి పట్టించుకోకుండా అట్లా మాట్లాడుతున్నారు. ఈయన ఒక స్ట్రాటజీ చేశారు. ఎట్లా వాళ్ళని ఫస్ట్ ఏమంటారంటే, నేను ఇప్పుడు వస్తున్నాను, మీతో మాట్లాడుతున్నాను, మీరు నాకు మర్యాద ఇవ్వాలి, నేను మీకు మర్యాద ఇస్తాను అని చెప్పేసి అక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. ఒక విధంగా వాళ్ళలో ఒక చేంజ్ తీసుకొచ్చి వాళ్ళని ఆయన వైపు ఎట్లా తీసుకుంటారు, వాళ్ళలో ఒక డిసిప్లిన్ అన్నది ఎట్లా తెస్తారు అన్నది దీనిలో చెప్పబడింది అనమాట. ఒక ఫ్రాంక్ డిస్కషన్ తోటి ఒక రోల్ మోడల్ గా ఆయననే వచ్చి ఇక్కడ ఉండడం వలన ఆ పిల్లలు కూడా, మీరు రేపు స్కూల్ బయట వెళ్తారు, మీకు జాబ్స్ అవి కావాలి అంటే మీరు సొసైటీలో ఎట్లా ఉండాలి అనేది ఆయన నేర్పించడం. ఈయన మాట్లాడిన మాటల వలన ఆ పిల్లల్లో ఏం మార్పు వస్తుంది అన్నది మనం ఈ కథలోనే చూసేస్తాం. ఒకే డే కథలో చూసేస్తాం అనమాట. So this is the portion that we are going to read out. We'll give you a line by line explanation. Basically talks about that conversation which the teacher has with the students and how he manages to convince them to change for the better. So now let's look at the text of this particular story, To Serve with Love. టు సర్వ్ విత్ లవ్ అన్నది స్టూడెంట్ టీచర్ రిలేషన్షిప్ గురించి అనమాట. అందుకని టీచర్స్ కి కూడా ఇది చాలా ఇన్స్పైరింగ్, స్టూడెంట్స్ కి కూడా చాలా ఇన్స్పైరింగ్. టెక్స్ట్ ని ఇప్పుడు చూద్దాం. Next morning, I had an idea. It was nothing clear-cut, merely speculative, but I considered it all the way to school. Then after assembly, as soon as they were quiet, I waded in. This might be a bit rough, I thought, but here goes. అంటే సెకండ్ డే ఆఫ్ స్కూల్ అనమాట. ఆయన ఫస్ట్ డే వెళ్ళినప్పుడు శత్రుత్వంగా, ఒక విధంగా వాళ్ళు ఇండిఫరెంట్ గా ఉండారు కాబట్టి ఏం స్ట్రాటజీ చేద్దాము అన్నది ఆయన అనుకుంటూ వెళ్ళారట స్కూల్ కి. స్పెక్యులేటివ్ అంటే దానికి ఏం ఆధారం లేదు, ఇట్లా చేయొచ్చా అట్లా చేయొచ్చా అని ఆయన ఆలోచిస్తుంటూ వెళ్తున్నారు. వేడెడ్ ఇన్ అంటే ఒక విధంగా మనం నీళ్లలో లోపలికి వెళ్ళేటప్పుడు వేడెన్ అంటారు, కానీ ఒక డిఫికల్టీలో మనం అట్లా లోపలికి వెళ్ళేదాన్ని కేర్ఫుల్లీ వెళ్ళడానికి వేడెడ్ ఇన్ అంటారు. కానీ ఇది ఈజీగా ఉండకపోవచ్చు అన్నది బిట్ రఫ్ అంటే ఇట్ కెన్ నాట్ బి సో ఈజీ అని చెప్తున్నారు. I am your teacher and I think it right and proper that I should let you know something of my plans for this class. I tried to pitch my voice into its most informally pleasant register. We are going to talk, you and I, but we will be reasonable with each other.
I would like you to listen to me without interrupting me in any way. And when I'm through, any one of you may say your piece without interruption from me. I was making it up as I went along and watching them. At the least sign that it would not work, I would drop it fast. అంటే ఆయన ఏమంటున్నారు, ఫస్ట్ వెళ్ళి వాళ్ళతో ఒక డైలాగ్ స్టార్ట్ చేస్తున్నారు అనమాట. ఎట్లా చెప్తే వీళ్ళకి వర్కౌట్ అవుతుంది అన్నది ఆయనకి మైండ్లో లేదు. అయినా వెళ్ళి, నేను మీ టీచర్ కనుక నేను మీతోటి ఒక విషయం మాట్లాడాలని అనుకుంటున్నాను, ఫస్ట్ నేను మాట్లాడతాను, తర్వాత మీకు కూడా అవకాశం ఇస్తాను, మీరు మాట్లాడండి, మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు చెప్పొచ్చు, దాని గురించి నన్ను ఇంటరప్ట్ చేయొద్దు, అంటే ఆటంకాన్ని కలిగించొద్దు నేను మాట్లాడుతున్నప్పుడు, కానీ తర్వాత మీరు మీది చెప్పండి అని చెప్తూ ఆయన ఏంటి ఇన్ఫార్మల్ గా, ప్లెజెంట్ గా, అంటే చాలా సీరియస్ గా కాకుండా ఒక ప్లెజెంట్ విధంగా ఆయనతో వాళ్ళతో మాట్లాడితే ఒక కనెక్షన్ ఏర్పడుతుంది కదా, అట్లా అనుకొని మాట్లాడుతున్నారు. వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే సరే నేను ఇది ముగించుకుంటాను, ఇంకా ఫర్దర్ దీన్ని తీసుకెళ్ళను అనుకుంటున్నారు. అంటే వాళ్ళ రియాక్షన్స్ కూడా స్టడీ చేస్తూ ఈ టీచర్ మాట్లాడుతున్నారు. Why this particular portion and this particular paragraph is important is it kind of tells you the strategy of the teacher on day 2. So you could be asked a question as to what was on his mind when he went into the class, and the fact that he had not kind of thought it through. He had thought that he was just making it up as he spoke along. He had not kind of planned it through, but this was his strategy. They were interested in spite of themselves. Even the husky Blas Senhem was leaning forward on his desk watching me. అంటే ఆయన ఏమంటున్నారు, వాళ్ళు స్టూడెంట్స్ కి ఒక యాటిట్యూడ్ ఉంటుంది, ఆయన చెప్పేది వినకూడదు అని. అయినా వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్ వచ్చిందంట. అంటే దే వర్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్పైట్ ఆఫ్ దెమ్సెల్వ్స్. అంటే వాళ్ళు వద్దు అనుకున్నా వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చింది. ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. హస్కీ అంటే అట్లా వాయిస్ ఉన్న ఆయన, బ్లైజే సెన్హామ్ అంటున్నారు. ఆయన కూడా అంటే ఆయన ఒక ఎగ్జాంపుల్ అనమాట. సెన్హామ్ అనేది ఒక స్టూడెంట్, ఆయన అసలు యాటిట్యూడ్ తోటి ఉంటాడు, అసలు వినడట, కానీ ఆయన కూడా ఇట్లా ముందుకు డెస్క్ లో ముందుకు వచ్చి వింటున్నాడట, ఏమంటున్నారు ఈ టీచర్ అని వినడానికి. So that body language conveys a certain element of interest in what the teacher was saying at that point in time. My business here is to teach you, and I shall do my best to make my teaching as interesting as possible. If at any time I say anything which you do not understand or with which you do not agree, I would be pleased if you would let me know. Most of you will be leaving school within 6 months or so. That means that in a short while you will be embarking, it is starting on the very adult business of earning a living. Bearing that in mind, I have decided that from now on, you will be treated not as children, but as young men and women, by me and by each other. When we move out of the state of childhood, certain higher standards of conduct are expected of us. అంటే ఒక ఫ్రాంక్ డిస్కషన్ టీచర్ స్టార్ట్ చేస్తున్నారు అనమాట. నేను మీకు చదువు చెప్తాను, చదువులో నేను చెప్పేది స్వారస్యంగా ఉండేలాగా మీకు ట్రై చేస్తాను, మీకేమన్నా డౌట్ ఉన్నా, మీకు అర్థం కాకపోయినా, మీరు నాతోటి విభేదించినా మీరు నన్ను అడగొచ్చు, నేను అది చెప్తాను అనేది. అది టీచింగ్ వైపు అయిపోయింది. సెకండ్ ఏమంటున్నారు, మీరు ఇప్పుడు 6 నెలల్లో మీరు స్కూల్ వదిలేసి వెళ్తారు, దాని తర్వాత ఏం చేస్తారు, జాబ్కి వెళ్తారు. లోకంలో ఒక మీరు అడల్ట్ గా మారుతున్నారు. ఇప్పుడు పిల్లలుగా ఉండొచ్చు, కానీ అడల్ట్ గా మారుతున్నారు. ఇప్పటి నుంచి నేను మిమ్మల్ని పిల్లల్లాగా ఒరే ఇది తీసుకురా అది తీసుకురా అట్లా మాట్లాడను, మీకు మర్యాద ఇచ్చి మాట్లాడతాను. అలాగే మీరు కూడా ఒకళ్ళు మాట్లాడిస్తున్నప్పుడు కూడా మీరు మర్యాద పూర్వకంగా మాట్లాడాలి. ఎందుకంటే బయట లోకంలో మనం ఒక మర్యాదతోటి, డీసెన్సీ తోటి, పొలైట్ గా మాట్లాడితేనే పెద్ద అంటే చైల్డ్హుడ్ నుంచి మనం అడల్ట్హుడ్కి వెళ్ళేటప్పుడు అట్లాంటి ఒక కాండక్ట్, అంటే అట్లాంటి ఒక ప్రవర్తన మనది ఉండాలి అన్నది ఆయన చెప్తున్నారు అనమాట. At this moment, the door was flung open. That is, somebody opened the door. And Pamela Dare rushed in, somewhat breathlessly, to take her seat. She was very late. So he's referring to a particular student, Pamela Dare. అన్న ఒక అమ్మాయి అది వచ్చిందనమాట. టంగ్ అని అట్లా డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి బ్రెత్లెస్లీ, without taking permission. పర్మిషన్ లేకుండా ఊపిరి తనకి ఆడట్లేదట. అప్పుడు తనకు ఫాస్ట్ గా వచ్చింది, చాలా లేట్ గా వచ్చింది అనమాట. For instance, I continued, there are really 2 ways in which a person may enter a room. So immediately he kind of takes on from there. One is in a controlled, dignified manner. The other is as if someone had just planted a heavy foot in your backside. Miss Dare has just shown us the second way. I'm quite sure she will now give us a demonstration of the first. అంటే ఆ అమ్మాయి అట్లా వచ్చింది, ఈయనకి లోపల నచ్చలేదు. కానీ ఆయన క్వైట్ గా ఏమంటున్నారంటే,
ఇదే ఒక ఎగ్జాంపుల్ లాగా ఆయన చెప్పారు కదా, ఇప్పటిదాకా మీరు ఇట్లా ప్రవర్తించాలి అని చెప్పారు కదా, దానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నారనమాట. ఇప్పుడు డోర్ లోపలికి రావాలంటే 2 విధాలు ఉంటాయి. ఒకటేమో ఇట్లా మనము ఒక డిగ్నిఫైడ్, ఒక గౌరవ ప్రదంగా లోపలికి రావచ్చు, చాలా గ్రేస్ తోటి రావచ్చు, రూప లావణ్యాలతోటి మీరు రావచ్చు. లేకపోతే ఎవరో మీకు బ్యాక్ లో ఎవరో తొక్కేసినట్టు, హెవీ ఫుట్ అంటే మీ మీద ఏదో ఫుట్ పెట్టినట్టు మీరు డంగ్ అని రావచ్చు, ఇట్లా ఫాస్ట్ గా రావచ్చు. సెకండ్ టైప్ ఆమె చూపించారు, అంటే ఒక హ్యూమర్ తోటి చెప్తున్నారు అనమాట. ఆయన సర్కాజం ఉంది దీనిలో, కానీ ఆయన చెప్పేది ట్రై చేస్తున్నారు ఎట్లా పిల్లలు వింటారు అని. ఈమె తను ఇప్పుడు చూపించారు మనకు సెకండ్ విధము, ఫస్ట్ విధం కూడా చూపిస్తారు అని చెప్తున్నారు అనమాట. To this day, I do not know what made me say it, but there it was. I was annoyed with the way she had just barged her way in, insolently, carelessly late. All eyes were on her, as she had probably planned, but instead of supporting her entrance, they were watching her, waiting to see the result of my challenge. She blushed. Well, Miss Dare. అంటే ఆయన అంటున్నారు, నేను ఇప్పటిదాకా నాకు అర్థం కాలేదు, ఆ టైంలో నేను ఎందుకు అట్లా మాట్లాడాను అని తెలీదు, కానీ నాకు అది నచ్చలేదు. అనాయిడ్ అంటే నచ్చలేదు నాకు అసలు. తను ఇట్లా బాజ్డిన్ అంటే సడన్ గా ఇట్లా లోపల రావడము, ఇన్సలెంట్లీ అంటే పెంకితనం గల ఒక యాక్షన్ అనమాట. అది నాకు నచ్చలేదు. అప్పుడు నేను ఆల్వేస్ అంటే అందరూ తన్ని చూస్తున్నారు అన్నది తనకు తెలుసు. అండ్ వాళ్ళు తను ఏం చేస్తుంది అన్నది అందరు చూస్తున్నారట. ఈయన ఒక విధంగా ఛాలెంజ్ చేశారు కదా, తను మనకు చూపిస్తుంది అన్నది. షీ బ్లష్డ్ అంటే తనకి కలర్ ఇట్లా ఎక్కిపోయింది, అందరు నన్ను చూస్తున్నారు కదా, ఈయన నాకు ఇట్లా ఒక ఛాలెంజ్ ఇచ్చారు కదా అని అంటున్నారు. బ్లష్డ్ అన్నది ఇట్లా రెడ్ కలర్ అవుతాయి, వాళ్ళు వైట్ స్కిన్ వాళ్ళకు ఎక్కువ ఒక టెన్షన్ టైంలో బ్లష్ అవుతారు, దాన్ని రెడ్ కలర్ అయిపోతుంది అనమాట చీక్. Her eyes were black with anger and humiliation, but she stood up and walked out, closing the door quietly behind her. Then, to my surprise, and I must confess my relief, she opened it as quietly and with a grace and dignity that would have befitted a queen. She walked to her seat. అంటే ఆ అమ్మాయికి చాలా కోపం వచ్చింది, లోపల కోపం ఉంది, అవమానం కూడా అనిపిస్తుంది. హ్యూమిలియేషన్ అంటే అవమానం కూడా తనకు అనిపించింది, కానీ అట్లా లేచి మళ్ళీ డోర్ వైపు వెళ్ళిందట. ఈయనకి ఒక అనుమానం, ఆమె రాదేమో మళ్ళీ అని, కానీ ఈయనకు ఒక రిలీఫ్ అట. అంటే సరే, నేను చెప్పిన మాట నాకు మర్యాద ఇచ్చినట్టు ఉంది అని తను మళ్ళీ క్వైట్ గా లోపలికి వచ్చి, ఈయన ఎట్లా అన్నారు అట్లా చాలా గ్రేస్ఫుల్ గా డిగ్నిఫైడ్ గా వచ్చి, ఒక రాణి ఎట్లా కూర్చుంటుంది డిగ్నిటీ తోటి ఉంటారు కదా, అట్లా వచ్చి తన సీట్ లో కూర్చుంది అని అంటున్నారు. సెకండ్ పార్ట్ కి వెళ్తున్నాం ఇప్పుడు. Thank you. As from today, there are certain courtesies which will be observed at all times in this classroom. Myself will address, you will address as Mr. Braithwaite or Sir. The choice is yours. The young ladies will be addressed as Miss, and the young men will be addressed by their surnames. అంటే ఈయన చెప్తున్నారనమాట, ఇప్పుడు ఈ రోజు నుంచి మనము కొన్ని మర్యాదలు నేర్చుకుందాము. దానిలో ఏంటంటే నన్ను మిస్టర్ బ్రైత్వైట్ అని మీరు పిలవచ్చు, లేకపోతే నన్ను సార్ అని మీరు పిలవచ్చు. అమ్మాయిలను మిస్ అని పిలవాలి. మళ్ళీ మెన్ ఉంటారు కదా, అంటే బాయ్స్ ఉన్నారు కదా, వాళ్ళని మిస్టర్, ఇప్పుడు రవి గుప్తా అనుకోండి ఇండియన్ నేమ్ లో, మిస్టర్ గుప్తా అనుకోండి, అట్లా సర్నేమ్ తోటి పిలవాలి అన్నది. ఇంటి పేరు ఉంటది కదా, అట్లా ఇంటి పేరుతోటి పిలవాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా వాళ్ళు ఇస్తారనమాట. ఇంటి పేరు అన్నది సర్నేమ్ అన్నది యూజువల్లీ ఇంటి పేరుకి వస్తుంది అనమాట, ఆ పేరుతోటి పిలవాలి అని అంటున్నారు. I had not planned any of this, but it was unfolding all by itself, and I hoped fitting into place. There was a general gasp at this from boys and girls alike. Potter was the first to protest. Why should we call them Miss? We know them. What's your name? Potter. I beg your pardon? Potter, sir. The sir was somewhat delayed. Thank you, Potter. Now, is there any young lady present whom you consider unworthy of your courtesies? Sir, is there any one of these young ladies who you think does not deserve to be addressed as Miss? అంటే ఆయన సార్ అంటున్నారు కదా, ఇట్లా పిలవాలి అన్నప్పుడు This is a conversation between the teacher and this student called Potter. అంటే ఆ స్టూడెంట్స్ అంటే ఫస్ట్ వాళ్ళకు ప్రొటెస్ట్ అనమాట. మేము ఫ్రెండ్స్ పేర్లతో పిలుచుకుంటాము, మీరేంటి ఇప్పుడు కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు అన్నట్టు ఆయన అడుగుతున్నారు. ఆయన కూడా ప్లాన్ చేసుకోలేదు ఎట్లా మాట్లాడాలి అని, కానీ చాలా క్వైట్నెస్ తోటి, డిగ్నిటీ తోటి, ఒక ఫర్మ్ టీచర్ ఎట్లా ఉండాలి అట్లాగే ఉండాలి కదా, ఫర్మ్ ఐడియా తోటి ఆయన అంటున్నారు అనమాట. ఏమన్నాని, ఎందుకు వాళ్ళని మిస్ అని పిలవాలి అంటున్నారు, మాకు వాళ్ళు బాగా తెలుసు కదా అంటే ఆయన మాటని ఇట్లా తిప్పేశారు. ఏంటి ఇక్కడ ఎవరైనా మీ మర్యాదకు వాళ్ళు అర్హత లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నారు ఆయన. మళ్ళీ అది పాటర్ అన్న ఒక బాబుతో మాట్లాడుతున్నాడు కదా, ఆయనను కూడా
బెగ్ యువర్ పార్డన్ అంటే మళ్ళీ చెప్పు అంటే ఆయన సార్ అనేది ఒకటి యాడ్ చేశారు. అంటే ఒక చేంజ్ వచ్చింది. ఆ పిల్లోడు మాటలోనే ఒక చేంజ్ వచ్చిందనమాట. డిలేడ్‌గా వచ్చింది కానీ వచ్చింది అన్నది అందరూ నోటీస్ చేస్తున్నారు. అంటే అట్లా ఒకటి తిప్పేశారు. వీళ్ళందరూ అర్హత లేదా? మీరు వాళ్ళకి మర్యాదపూర్వకంగా మాట్లాడాలి అంటే అని అడుగుతున్నారు. With one accord, the girls turned to look at Potter as if daring him. He quailed visibly before their concerted eyes and said, "No, sir." గివ్ ద మీనింగ్ ఆఫ్ క్వైల్డ్ అండ్ అకార్డ్. Uh, అంటే విత్ వన్ మూవ్‌మెంట్ ఈ గర్ల్స్ అంటే అట్లా చూస్తున్నారట. అచ్చా మాకు మర్యాద ఇవ్వడం నీకేంటి తక్కువనా అని అంటున్నప్పుడు ఈ క్వైల్డ్ విత్ ఫియర్ అంటే చాలా స్ట్రింక్ అవ్వడం అనమాట. చాలా క్వైల్ అనేది ఒక బర్డ్ పేరు కానీ ఇక్కడ వర్బ్ లాగా వస్తుంది. దానికి ఏంటంటే క్వైల్డ్ విత్ ఫియర్ ఆయనకు భయం కలిగేలాగా ఆయనని చూసారట. అండ్ ఆయన అంటున్నాడు, నో సార్ నేను అట్లా అనుకోవట్లేదు, అంటే వీళ్ళకి మర్యాద ఇవ్వచ్చు, వాళ్ళు దానికి తగిన వాళ్ళే అన్నట్టు అంటున్నారట. You should remember, Potter, that in a little while all of you may be expected to express these courtesies as part of your jobs. It would be helpful to you to become accustomed to giving and receiving them. I walked around my desk and sat in my chair. For the time being, at least they were listening, really listening to me. Maybe they would not understand every word, but they would get the general import of my remarks. Import means the general, they'll understand what I said. Generally, they may not understand every word, but they will generally understand what I said. అంటే ఇంపోర్ట్ అనే పదము ఇంగ్లీష్ లో అదర్వైజ్ మనకు దిగుమతి ఉంటది కదా, దానికి వస్తుంది. కానీ ఇక్కడ ఆ మీనింగ్ కాదనమాట. ఇక్కడ దానికి అర్థం ఏంటి అన్నది ఇంపోర్ట్ అంటే దానికి ఏం అర్థం ఉంది, దానిలో ఏం సారాంశం ఉంది అన్నది ఆ ఇంపోర్ట్ అనే వర్డ్ తోటి వస్తుంది. ఆయన ఏమంటున్నారంటే ఓకే వీళ్ళకు ఇప్పటి నుంచి మీరు ఇట్లాగే ప్రవర్తించాలి అనే ఒక విషయం చెప్పారు. దాని తర్వాత ఆయన వెళ్ళి ఆయన డెస్క్ లో కూర్చున్నారు అనమాట. ఈ బాడీ లాంగ్వేజ్ అన్ని ఇంపార్టెంట్. ఒక టీచర్ కి ఎట్లా ఉంటారు, తను ఎట్లా కండక్ట్ చేసుకుంటారు, అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు కూడా చూస్తారు కదా, అట్లా ఉన్న టీచర్స్ కి ఎక్కువ మర్యాద ఎప్పుడు దొరుకుతుంది. అట్లాగే ఈయన వెళ్ళి డెస్క్ లో వెళ్ళి వాళ్ళందరినీ అబ్జర్వ్ చేస్తున్నారు అక్కడ నుంచి. అండ్ అనుకుంటున్నారు అనమాట ఇది చాలా ఇంపార్టెంట్ మీకు ఫ్యూచర్ కోసము, ఎక్కడైనా మీరు జాబ్కి వెళ్తే ఎట్లా ప్రవర్తించాలి అన్నది యూ విల్ గెట్ అకస్టమ్ టు ఇట్. అంటే దానికి అలవాటు పడతారు మీరు. ఇప్పుడు అట్లాంటి అందరినీ అడ్రస్ చేయడం, మర్యాద పూర్వకంగా అడ్రస్ చేయడం నేర్చుకుంటే రేపు మీకే మంచిది అనుకుని వెళ్ళి కూర్చుంటున్నారు అనమాట. The next point concerns the general deportment and conduct of the class. First, the young ladies. They must understand that in future they must show themselves both worthy and appreciative of the courtesies we men will show them. As Potter said, we know you. We shall want to feel proud to know you. And just how proud we shall feel will depend entirely on you. There are certain things which need attention, and I have asked Mrs. Dale Evans to discuss them with you in your domestic science period today. This last bit was right off the cuff. I would have to see Mrs. Dale Evans about it during recess, but I felt sure she would help. అంటే దాని తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏమంటున్నారంటే డిపోర్ట్మెంట్ అంటే మీ నడత, మీ ప్రవర్తన ఎట్లా ఉండాలి అనేది నేను చెప్తాను అని చెప్పేసి ఫస్ట్ యంగ్ లేడీస్ కి, అంటే గర్ల్స్ ఉన్నారు కదా క్లాస్ లో, ఇప్పటి నుంచి ఆయన వాళ్ళని లేడీస్ మిస్ అని పిలుస్తామని కూడా చెప్పారు. కాబట్టి యంగ్ లేడీస్ గురించి చెప్తాను. వాళ్ళు ఎట్లా ఉండాలంటే మేము మర్యాద ఇప్పటి నుంచి ఇస్తాము, కానీ ఆ మర్యాదకు వాళ్ళు అర్హత ఉండేలాగా కూడా చూపించుకోవాలి, వర్దిగా ఉండాలి దానికి. అండ్ మేము వి ఆల్ నో యూ, మేము మాకందరికి మీకు తెలుసు, కానీ మిమ్మల్ని తెలుసు అన్నది మేము దాని గురించి మేము గర్వపడాలి. మిమ్మల్ని ఎట్లా తెలుసు మాకు అన్నది చెప్పి మేము గర్వపడాలి. కాబట్టి దీని గురించి కూడా నేను మిస్సెస్ డేల్ ఇవాన్స్, అంటే ఆయన ఒక కలీగ్ ఉన్నారనమాట, ఆమె డొమెస్టిక్ సైన్స్ క్లాస్ లో మాట్లాడతారు గర్ల్స్ ఎట్లా ఉండాలి అనేది. అంటే ఇది ఏముండొచ్చు, గర్ల్స్ కూడా ఎట్లా డ్రెస్ చేసుకోవాలి, ఎట్లా బిహేవియర్ ఉండాలి, ఎట్లాంటి లాంగ్వేజ్ ఉంటే కరెక్ట్ అన్న విషయం చెప్తారట. అంటే మాట్లాడినట్టు ఈయన ఆల్రెడీ స్టూడెంట్స్ కి చెప్పేశారు, కానీ ఆయన డేల్ ఈవెంట్స్ తోటి మాట్లాడలేదు. కాబట్టి రిసెస్ అంటే బ్రేక్ ఉంటుంది కదా, బెల్ కొట్టి మళ్ళీ ఇంటర్వెల్ లాగా ఉంటుంది కదా, ఆ బ్రేక్ లో మాట్లాడి చెప్పేసేయాలి అని. రైట్ ఆఫ్ ద కఫ్ అంటే అట్లాగే చెప్పేశాను, నేను ఆలోచించకుండా ముందు ఆలోచన లేకుండా చెప్పేశాను అని అంటున్నారు అనమాట. Now the boys. I have seen stevedores and longshoremen who looked a lot cleaner and tidier. There is nothing wrong and weak and unmanly about clean hands and faces and shoes that are brushed. A man who is strong and tough never needs to show it in his dress or the way he cuts his hair. Toughness is a quality of the mind, nothing to do with muscles. I suppose that in about a year or so, some of you will be thinking of girlfriends. Believe me, they will think you much attractive with clean teeth, hands and faces than without. I gave them a moment to digest that. This toughness is a quality of the mind. Just a single sentence can come and you can be expected and asked to be put it in context and then explain why
the teacher actually uses particular line. అంటే గర్ల్స్ గురించి చెప్పేసి బాయ్స్ గురించి చెప్తున్నారు. ఇక్కడ స్టీవ్ డోర్స్ అండ్ లాంగ్ షోర్ మెన్ అంటున్నారు. స్టీవ్ డోర్స్ రెండు కూడా కూలీలు లాగా, లేబరర్స్ లాగా అన్నమాట. స్టీవ్ డోర్స్ అన్న వాళ్ళు షిప్ డాక్ ఉంటుంది కదా, అక్కడ పనిచేసే వాళ్ళను స్టీవ్ డోర్స్ అంటారు. లాంగ్ షోర్ మెన్ కూడా అక్కడే డాకర్స్ అంటారు. వాళ్ళని షిప్ లో లోడింగ్ అన్లోడింగ్ అది చేస్తారు కదా పోర్ట్ దగ్గర, అట్లాంటి వాళ్ళను స్టీవ్ డోర్స్ అండ్ లాంగ్ షోర్ మెన్. అంటే కూలీలు ఉన్నదానికన్నా మీరు అంత నీట్ గా లేరు, క్లీన్ గా లేరు, టైడీగా లేరు అని ఈయన చెప్తున్నారు అనమాట. ఒక విధంగా సర్కాజం. అండ్ ఎందుకు ఈ పిల్లలు కూడా ఉంటారు కదా, ఇట్లా హెయిర్ స్టైల్ పెట్టుకుంటే, ఇట్లా డ్రెస్ చేసుకొని, నేను షేవ్ చేసుకోకుండా లేకపోతే డర్టీగా ఉండడంలో ఏం పెద్ద విషయం కాదు అది. అంటే మీరు చాలా మొగతనం మీది దానిలో కనపడదు అన్నది ఈ టీచర్ అంటున్నారు. ఒకటి టఫ్నెస్, మీరు టఫ్ గా ఉన్నారు అని చూపించడానికి కోసం మీ గడ్డం పెంచాల్సిన అవసరం లేదు. మీరు నీట్ గా ఉండి, క్లీన్ గా ఉండి, మజిల్స్ కాదు మీ మైండ్ లో ఉంటుంది మీ మొగతనము, మీ టఫ్నెస్, మీరు ఎంత శక్తి గల వాళ్ళు అన్నది చూపించడానికి అని అంటున్నారు. అది కాక ఆయన ఇంకొక విషయం కూడా అంటారు. ఎందుకంటే పిల్లలకు ఈ ఏజ్ లో అందరూ టీనేజర్స్, వాళ్ళు ఏమనుకుంటారు గర్ల్ ఫ్రెండ్స్ ఉండాలి అట్లా కూడా మైండ్ లో ఉంటుంది కదా. అంటే ఇంకొక సంవత్సరంలో మీరు అందరు గర్ల్ ఫ్రెండ్స్ గురించి ఆలోచించొచ్చు. అండ్ మీకు వాళ్ళు కూడా గర్ల్స్ కూడా ఏమనుకుంటారు, మీరు క్లీన్ గా నీట్ గా హెయిర్ తోటి హ్యాండ్స్ తోటి అట్లా ఉంటేనే వాళ్ళకు కూడా మీరు ఇంకా అట్రాక్టివ్ గా కనిపిస్తారు అని అంటున్నారు అనమాట. You are the top class. The operative word is top. That means you must set the standard in all things for the rest of the school. For whether you wish it or not, the younger ones will ape everything you do or say. They will try to walk like you and use the words you use. And so for us, as long as you are here, much of their conduct will be your responsibility. As a top class, you must be top in cleanliness, deportment, courtesy, and work. I shall help you in every way I can, both by example and encouragement. I believe that you have it in you to be a fine class. It depends on you. అంటే ఆయన ఇప్పుడు మీరు అందరికన్నా సీనియర్, టాప్ క్లాస్ అంటే మీరు అందరికన్నా సీనియర్ కాబట్టి మీరు ఒక ఆదర్శంగా నిలబడాలి. చిన్న పిల్లలకు మీరు ఆదర్శంగా నిలబడాలి. మీరేం చేస్తారో అదే వాళ్ళు కూడా కాపీ చేస్తారు. ఏప్ అంటే ఏంటి అంటే కాపీయింగ్ అనమాట. మీరు ఎట్లా ప్రవర్తిస్తే వాళ్ళు కూడా అట్లా ప్రవర్తిస్తారు. మీరేమో రఫ్ లాంగ్వేజ్ యూస్ చేసి అదే స్టైల్ గా ఉంది, లేకపోతే టఫ్నెస్ గా ఉంది అని మీరు అంటే చిన్నపిల్లలు కూడా అట్లాంటి పదాలు వాడతారు. అది బాగుండదు. కాబట్టి మీరు ఆ స్టాండర్డ్, వాళ్ళు ఎట్లా కండక్ట్ చేసుకుంటారు, వాళ్ళు ఎట్లా ఉన్నారు అన్నది మీ మీద బాధ్యత. అంటే ఇప్పుడు ఏంటి, వాళ్ళని అడల్ట్ గా ట్రీట్ చేస్తున్నారు. మీరు ఇట్లా ఎట్లాగైనా ఉండొచ్చు కదా పిల్లలు అనుకోకుండా, మీకు బాధ్యతలు ఉన్నాయి అన్న విషయం ఈ సార్ చెప్తున్నారు అనమాట. అండ్ 4 విషయాల్లో చెప్పారు. ఏంటి, మీరు క్లెన్లీనెస్ లో, డిపోర్ట్మెంట్ లో, కర్టిసీలో, మళ్ళీ వర్క్ లో కూడా. వర్క్ అంటే పని, చదువుకునేది కదా వాళ్ళ వర్క్, దానిలో కూడా మీరంతా టాప్ గా ఉండాలి. అండ్ నేను మీకు దానికి హెల్ప్ చేస్తాను. ఎట్లా విధంగా నేను కూడా అట్లాగే ఉంటాను, ఎగ్జాంపుల్ గా ఉంటాను. మళ్ళీ మిమ్మల్ని ప్రోత్సహిస్తాను, ఎంకరేజ్మెంట్ ఇస్తాను. అండ్ మీరందరూ ఒక ఫైన్ క్లాస్ గా ఉంటారు అన్నది నాకు నమ్మకం ఉంది అని అంటున్నారు. అదంతా మీ మీదే ఆధారపడి ఉంటుంది అన్న విషయం కూడా అంటున్నారు అన్నమాట. So here this is a very critical and a very important paragraph, because top also means one, of course they are the senior most in the school. Top also he is referring to that they need to be of high quality in the manner in which they behave in the school, so that the younger children can have a good role model. అండ్ యు ఆర్ సెట్టింగ్ ద స్టాండర్డ్స్ అంటున్నారు. అంటే మీరు ఎట్లా ఒక స్టాండర్డ్ పెడతారో అట్లాగే పిల్లలు వేరే వాళ్ళు కూడా ఉంటారు అన్నది. And now he's making it clear that they are not exhibiting good behavior only for themselves, but also for the rest of the students in the school. So he's making it a sense of responsibility, civic responsibility he's introducing. So he's trying to, first he introduced that they need to do it as a matter of good habit. Then he's also trying to put on them the responsibility of behaving like good students as a good role model. So he's trying to do 2 things at the same time. ఒక్కొక్కసారి అంటారు కదా, అందరికన్నా మిస్చీవస్ పిల్లల్ని లీడర్ గా, మానిటర్ గా చేస్తారు. ఎందుకంటే నువ్వు బాగా ఉంటే అంటే వాళ్ళకు కూడా ఒక ప్రోత్సాహం కలుస్తుంది, లోపల నుంచి ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది అనమాట. నేను బాగా ఉంటే నన్ను రోల్ మోడల్ గా అందరు తీసుకుంటారు అని. అప్పటిదాకా అందరు తిట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు అట్లా కాకుండా నేనే ఆదర్శంగా నిలబడాలి అనే ఒక ఫీలింగ్ పిల్లల్లో వస్తుంది అనమాట. Now any questions? A hand shot up. Yes, Miss Joseph. What about Mr. Weston? He's never tidy and his shoes are never clean, sir. Things were looking up already. The sir came easily. Mr. Weston is a teacher, Miss Joseph, and we shall not discuss him. అంటే డౌట్స్ ఏమైనా ఉంటే అడగొచ్చు అన్నారు కదా. అప్పుడు ఒక అమ్మాయి నాకు ఒక క్వశ్చన్ ఉంది అని అడిగేసి, మరి మీరు ఇదంతా అంటున్నారు కదా అని జోసెఫ్ అన్న అమ్మాయి అనమాట, ఆమెను కూడా ఎట్లా రిఫర్ చేస్తున్నారు ఈయన, మిస్ జోసెఫ్ అంటున్నారు అనమాట.
ఈయన ఏమంటున్నారు, మిస్ జోసెఫ్ అంటున్నారు. అండ్ ఆయన ఎప్పుడు టైడీగా ఉండరు కదా, ఆయన షూస్ కూడా అంటే నీట్ గా ఉండరు, ఆయన షూస్ కూడా Another పాలిష్డ్ teacher. గా ఉండదు కదా అని మిస్టర్ వెస్టర్న్ గురించి అంటున్నప్పుడు ఈయన ఏమంటున్నారు అంటే, ఈయనకి ఫస్ట్ ఏంటంటే హ్యాపీనెస్ ఏంటంటే, ఇక్కడ డౌట్ కొంచెం ట్రికీ డౌటే, వేరే టీచర్ లేరు కదా నేను ఉండాలా అని. కానీ సార్ అన్నది ఈజీగా వచ్చింది, అంటే ఆల్రెడీ మర్యాద ఇస్తున్నారు అన్నది వచ్చింది. సెకండ్ ఈయన ఏమంటున్నారు, మనం టీచర్స్ గురించి మాట్లాడము, నేను మీ టీచర్ కాబట్టి నేను మీరు మాట్లాడుకుందాం అనేది నెక్స్ట్ అని అంటారు. So there was a murmur of dissent at this, at what the teacher అంటే said. టీచర్ల గురించి He said, I am మాట్లాడము. your teacher and I am the one who you should criticize if I fail to maintain the standards I demand of you. There was an absence of the silent hostility of yesterday. I felt that I had somehow won for myself a breathing space at least. There were no further questions, so I told them they could spend the remaining minutes of the period considering and discussing the things I had said, providing they did so quietly. I sat back and observed them. At recess, I went to the staff room and told Mrs. Dale Evans how I had impulsively committed her to a talk with the girls. She was quite pleased about it and promised to lay it on thick. అంటే వీళ్ళు కొంచెం భయపడ్డ, పిల్లలకి కొంచెం అదెట్లా టీచర్ గురించి మాట్లాడరా అన్నట్టు కొంచెం డిసెంట్ వచ్చిందట. అప్పుడు ఈయన ఫర్మ్ గా ఏమంటున్నారు, నేను మీ టీచర్ కాబట్టి మీరు నన్ను క్రిటిసైజ్ చేయొచ్చు, నేను చెప్పే స్టాండర్డ్స్ నేను ఫాలో కాకపోతే నన్ను మీరు క్రిటిసైజ్ చేయొచ్చు, కానీ వేరే టీచర్ని డిమాండ్ చేయము, మనం కంపేర్ చేయము, డిస్కస్ చేయము అని చెప్పేశారనమాట. ఈయన ఏం అబ్జర్వ్ చేస్తున్నారంటే, నిన్న ఒక సైలెంట్ గా ఒక శత్రుత్వం డైరెక్ట్ గా కాకపోయినా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు ఈయనని, కానీ ఇప్పుడు ఈయన చెప్పిన మాటలు వింటున్నారు, ఈయనకు మర్యాద ఇస్తున్నారు. అండ్ ఎట్లాగో కొంచెం ఆయనకి ఒక స్పేస్, అక్కడ బ్రీతింగ్ స్పేస్ అంటే కొంచెం స్పేస్ అక్కడ దక్కింది, అంటే ఆయనకు ఇప్పుడు దీన్ని ముందుకు తీసుకెళ్లొచ్చు అన్న ఒక ఫీలింగ్ వచ్చిందనమాట. దాని తర్వాత ఎవరు ప్రశ్నించలేదట. అండ్ ఈయన అంటున్నారు, మీరు రెస్ట్ ఆఫ్ ద క్లాస్ మీరు సైలెంట్ గా డిస్కస్ చేసుకోండి నేను చెప్పిన మాటల గురించి అని చెప్పేసి ఎట్లా అబ్జర్వ్ చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎట్లా మాట్లాడుకుంటున్నారని ఆయన అబ్జర్వ్ చేస్తున్నారు. రీసెస్ అంటే మళ్ళీ బ్రేక్ అన్నమాట. అప్పుడు స్టాఫ్ రూమ్ కి వెళ్ళి ఆయన మిసెస్ డేల్ ఇవాన్స్ గురించి చెప్పారు కదా, మీరు కొంచెం మాట్లాడండి అని వాళ్ళకి చెప్తున్నారు. అంటే నేను అడగకుండానే ఇంపల్సివ్ గా, అంటే ఆలోచించకుండానే మిమ్మల్ని కమెంట్ చేశాను, పిల్లలతో మాట్లాడతారు అంటే ఆమె హ్యాపీగా ఒప్పుకుంది. షీఈస్ క్వైట్ హ్యాపీ అని అంటారు, క్వైట్ ప్లీజ్ అంటే షీ వుడ్ లైక్ టు హ్యావ్ దట్ కాన్వర్సేషన్ విత్ ద గర్ల్స్ అనమాట. అట్లా లేట్ ఆన్ థిక్ అంటే బాగా మాట్లాడతాను, మంచిగా మాట్లాడతాను, చాలా వాళ్ళకి విషయాలు చెప్తాను అనే విషయము ఆ మిసెస్ డేల్ ఈవెంట్స్ అనేది చెప్తున్నారు. అంటే ఒక డే ఈవెంటే ఇది ఒక స్కూల్లో, అండ్ పిల్లల్ని ఎట్లా వాళ్ళ మనసుని ఈయన మార్చి ఆయన వైపు ఎట్లా తీసుకున్నారు, ఎట్లా డిగ్నిఫైడ్ గా, లవింగ్ గా, రెస్పెక్ట్ఫుల్ గా వాళ్ళ గురించి కూడా, వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించేలాగా చెప్పి వాళ్ళ మనసు ఎట్లా మార్చుకుంటున్నారు అన్నది ఈ స్టోరీ గురించి అన్నమాట. So basically what you need to, the questions that could come are to kind of describe how the transformation takes place in the students. So for that you need to know what happened at the beginning of the story, what happened at the end of the story, the portion that you are having as part of your syllabus. That is very important. So you need to know the details. You can quote from the text itself, that will help your answer. Also to point out the different things that the teacher says, what the different students say, like Miss Joseph or Potter, what they say, how they react, like the student who barges in late. So all those details are what would be expected of you when you write your answer. Annotate the following in about 100 words లో ఇప్పుడు ఒక 3-4 లైన్స్, కీ లైన్స్ ఇచ్చారనుకోండి, దానికి ఏం చేయాలి అనుకోదు, ఒక్కొక్క లైన్. ఇప్పుడు Potter sir, the sir was somewhat delayed, ఇది మాత్రం ఇచ్చారనుకోండి, మీరు ఏం చెప్పాలి, ఎక్కడొచ్చింది, ఫస్ట్ టైం రెఫర్ చేసేటప్పుడు ఈయన ఆల్రెడీ మనం మర్యాద పూర్వకంగా మాట్లాడాలి అనే విషయం చెప్పాము. కానీ మనం స్టార్ట్ చేసేది అక్కడ నుంచి కాదు. టు సర్వ్ విత్ లవ్ అన్నది ఒక బుక్ ఉంది, అక్కడ నుంచి ఒక ఎక్సెప్ట్ మన చాప్టర్ లో ఉంది. దానిలో సెకండ్ డే అట్ స్కూల్ ఫార్ మిస్టర్ బ్రెత్వైట్, బికాస్ దట్స్ అన్ ఆటోబయోగ్రఫికల్ నావెల్ కదా, అందుకని ఫార్ మిస్టర్ బ్రెత్వైట్ యాజ్ అ టీచర్ ఇన్ అన్ ఈస్ట్ లండన్ స్కూల్. That's where he went and he had a strategy in mind. He told them that you must extend courtesy and they must also extend courtesy to him. And when he demanded that and the child asked a question, when a student asked a question, one Potter, yeah, that's also his surname anamata. He asked a question, he refers to him as sir. So he realized that his speech to the students or his talk with the students was having an impact anadi ee line nunchi telustodi anam manam rayachu. So that's how the annotation has to be done, in which you need to talk about the author. You need to give a context about the story and then give the explanation of this particular line. That's what will be expected. And last, a critical analysis as to what it means in the overall context of the story. So that's how the annotation, also the explanation of the stories
have to be done in this particular story, as well as all the stories which are part of your intermediate second year syllabus. So I hope this particular fascinating story, To Serve with Love, is clear. I would in fact advise you to go and try to get the entire novel, because it's a very interesting story and it would really help you to know the entire story from which this particular portion in your syllabus has been picked up. Okay. Yeah, but not necessarily just before the exam. If you have time before Yeah. the exam, then Yeah. do it at that time. You can even try and watch it maybe online, this Yeah. particular film. Yeah, right. Thank you very much for watching. Thank you.